అలానే అట్లే 150 టీవీ ఛానళ్లు పెట్టుకొని అట్లే ప్రచారం చేసుకొని బావబామర్దుల్ని అనుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు సిఆర్ఎస్ ఇచ్చిర్రు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్. దాంట్లో వాళ్ళని అనుకోమనుర్రి 3 ముక్కలై సావుమనుర్రి. మా మీద ఎందుకు ఏడుస్తారు? ఇది పెద్ద పార్టీ కదా, 10 ఏళ్ళు ఉద్యమం చేసి 10 ఏళ్ళు పాలించిన పార్టీ కదా. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతుంటే క్యాండిడేట్లను పెట్టే శాతం అయితే లేదు. కానీ లోకల్ బాడీలు మాయే వాళ్ళు కొన్ని ఛానళ్లను హైర్ చేసుకుర్రు. నెలకు 3 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళి ఖర్చు పెడుతున్నాడు ఆయన మాట చెప్పిండు ఓడిపోయినాక. యాదికుందా రజనీ సార్? 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మంచిగుండే అన్నాడు. అదే పని చేస్తున్నాడు యువరాజు తప్ప ఇంకేం లేదు ఆయన దగ్గర. వాళ్ళకి ప్రజలలో ఎంత తిరస్కారం గురైనరో అంత తిరస్కారం గురైనరు. ఈయన రాహుల్ గాంధీ గురించి ట్వీట్ చేసిన ఎందుకు సార్? ఈడ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, దీంట్లో ఎందుకు పోటీ చేయొద్దు అన్నాడో మీ నాయన పోయి అడుగు ఫామ్ హౌస్ లో. మనమే వస్తాం అధికారంలోకి. గ్రాడ్యుయేట్స్ లో పోటీ చేస్తే కూడా 3వ స్థానంలోకి వస్తారు. ఎందుకు సార్ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం? మీ కుటుంబం మీకు దండం మీకు.